ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అయితే రాయాలి. మీ సత్తా ఎంత అనేది ఈ టెస్ట్లో తెలిసిపోతుంది. ఎవరైతే ఈ టెస్ట్లో హై స్కోర్ చేస్తారో రాబోయే ఎగ్జామ్లు కూడా మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, టెస్ట్ అయితే మొదలు పెడదాం. ప్రతి ఒక్కరు కూడా మీ ఆన్సర్ని కామెంట్ చేయాలి. లైవ్లో ప్రతి ఒక్కరు కూడా మీ ఆన్సర్ని కామెంట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ క్రింది భౌగోళిక విభాగాలలో ఏది విస్తారమైన సరళమైన నేలను కలిగి ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర భారతీయ మైదానం. ఉత్తర భారతీయ మైదానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ సంవత్సరంలో డిఆర్డిఓ స్థాపించబడింది? 1958వ సంవత్సరంలో డిఆర్డిఓ స్థాపించబడింది. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో చెప్పగలరా? దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి న్యూఢిల్లీలోనే ఉందండి. న్యూఢిల్లీలో డిఆర్డిఓ యొక్క ప్రధాన కార్యాలయం కలదు. అయితే మరి డిఆర్డిఓ అంటే ఫుల్ ఫామ్ ఏమిటి? అబ్రివేషన్ కింద కూడా అడగవచ్చు. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రైల్వేకి సంబంధించి అలాగే మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీగా ఈ విధంగా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాను. మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది జాతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 9వ షెడ్యూల్ రాష్ట్రాల మండలిలో సీట్ల కేటాయింపు అనేది సరిగ్గా సరిపోలలేదు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్త II ఆస్థానానికి చెందిన కింది నవరత్నాల్లో ఎవరు మంత్రశాస్త్రం రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వేటాల భట్ట. వేటాల భట్ట రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం షెడ్యూల్ కులాల కోసం జాతీయ సంఘం ఏర్పాటు చేయబడింది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం షెడ్యూల్ కులాల కోసం జాతీయ సంఘం ఏర్పాటు చేయబడింది? అధికరణ 338 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన నిబంధనలను అందిస్తుంది? ఎస్, ఆర్టికల్ 61 అండి. ఆర్టికల్ 61 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పంట కాలం వంటి సంవత్సరంలో కొంత సమయం మాత్రమే అదనపు కూలీలను నియమించుకున్నప్పుడు వ్యవసాయ రంగం ద్వారా ఎలాంటి నిరుద్యోగం ఏర్పడుతుంది? ఆన్సర్ అయితే చేయాలి. కరెక్ట్ ఆన్సర్ కాలానుగుణ నిరుద్యోగం. కాలానుగుణ నిరుద్యోగం ఏర్పడుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యాంటెన్నా అనే పరికరాలను ఏ క్రీడలో ఉపయోగిస్తారు? చాలా ఇంపార్టెంట్. ఎస్, వాలీబాల్. వాలీబాల్ క్రీడలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది? 44వ సవరణ అండి. 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది. నెక్స్ట్ వన్, శబరిమల ఆలయం ఎక్కడ ఉంది? ఈజీ క్వశ్చన్. శబరిమల ఆలయం ఎక్కడ ఉంది? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి, మీకు వదిలేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక లింగ నిష్పత్తిని కలిగి ఉంది? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక లింగ నిష్పత్తిని కలిగి ఉంది? ఎస్, రైట్ ఆన్సర్ కేరళ అండి. కేరళ రైట్ ఆన్సర్. మరి ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేది మనం చూసినట్లయితే
1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు అయితే ఉండడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది ప్రతి 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలతో భారతీయ రాష్ట్రాల్లో కేరళ అత్యధిక లింగ నిష్పత్తిని కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో హర్షవర్ధన రాజు వ్రాయని పుస్తకం ఏది? వ్రాయని అంటే రాయలేని పుస్తకం ఏది అని అడిగాడు. రైట్ ఆన్సర్ అముక్త మాల్యద. అముక్త మాల్యద పుస్తకాన్ని హర్షవర్ధన రాజు రాయలేదు. మరి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అనేది తెలుసా ఎవరికైనా? ఎస్, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి కృష్ణదేవరాయలు రాసినటువంటి పుస్తకం అండి ఇది. రైట్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్, చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, జస్ట్ లైక్ చేసి చూడండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనమాట. ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఎగ్జామ్స్ కోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దయచేసి. నెక్స్ట్ వన్ చూడండి. మానవుల ప్రారంభ అభివృద్ధిలో చరిత్రపూర్వం కాలాన్ని సాధారణంగా డాష్ అని పిలుస్తారు. ఎస్, పాత రాతి యుగం అని పిలుస్తారండి. పాత రాతి యుగం లేదా ప్రాచీన శిలాయుగం అని కూడా అంటారనమాట. ఓకేనా? ప్రాచీన శిలాయుగం అని కూడా దీన్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఈ క్రింది పర్వతాలలో ఏది టీ మరియు కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? చాలా ఇంపార్టెంట్. టీ మరియు కాఫీ ఉత్పత్తికి చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసేయాలి లైవ్లో కామెంట్లో. ఓకేనా? ఎస్, మనకి నీలగిరి పర్వతాలు అనేవి టీ మరియు కాఫీ ఉత్పత్తి ప్రసిద్ధికి చెందినవి అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? ఎస్, మనకి November 26, 1949లో మనకి రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది మనం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది నిబంధనలలో ఏది ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధుల్లో భాగం? రైట్ ఆన్సర్ పర్యావరణ పరిరక్షణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాలీబాల్ ఆట యొక్క సవరించిన రూపం ఏది? వాలీబాల్ ఆట యొక్క సవరించిన రూపం ఏది అని అడిగాడు. ఎస్, మనకి బీచ్ వాలీబాల్. నెక్స్ట్ వన్. ఆర్బీఐ నిర్దేశించిన తాకట్టు రహిత వ్యవసాయ రుణాలకు కొత్త పరిమితి ఎంత? ఆర్బీఐ నిర్దేశించిన తాకట్టు రహిత వ్యవసాయ రుణాలకు కొత్త పరిమితి ఎంత? అంటే ప్రూఫ్ లేకుండా వ్యవసాయ రుణాలను ఇస్తారనమాట. వీటికి పరిమితి ఎంత అనేసి అడుగుతున్నాడు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ 2 లక్షలు. 2 లక్షల వరకు కూడా ఎలాంటి తాకట్టు లేకుండా వ్యవసాయానికి రుణాలను అయితే పొందవచ్చు. నెక్స్ట్ వన్. డబ్బు డిమాండ్ మరియు సరఫరాను నియంత్రించడానికి డాష్ ఉపయోగపడుతుంది. డబ్బు డిమాండ్ మరియు సరఫరాను నియంత్రించడానికి డాష్ ఉపయోగించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలండి దయచేసి, ఎంతో టైం లేదు మీకు. రైట్. క్రెడిట్ నియంత్రణ. నెక్స్ట్ వన్. సముద్ర రవాణా కోసం భారతదేశంలోని ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి? సముద్ర రవాణా కోసం భారతదేశంలోని ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎస్, రైట్ ఆన్సర్ 13 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి.
ఇంకా నెక్స్ట్ వన్, దేశీయ అంత్యోదయ యోజనను భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? దేశీయ అంత్యోదయ యోజనను భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అనేది రుణగ్రహీత రుణం కోసం హామీగా రుణదాతకు తాకట్టు పెట్టిన ఆస్తి. రైట్ ఆన్సర్ పూచీకత్తు. కొలాటరల్ అంటారు, పూచీకత్తు రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో దేనిని మాస్టర్ గ్రంథి అని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. మాస్టర్ గ్రంథి అని దేని పిలుస్తారు? ఎస్, పిట్యూటరీ గ్రంథి అనేది మాస్టర్ గ్రంథి అండి. ఓకేనా, గ్రంథుల్లోకెల్లా పిట్యూటరీ గ్రంథి అనేది మాస్టర్ గ్రంథి. ఇది మనకి శరీరం సక్రమంగా పనిచేయడానికి అయితే సహాయపడుతుంది అన్నమాట. ఓకేనా, కొన్ని విధులు అయితే ఉంటాయి. గ్రంథుల్లోకెల్లా మాస్టర్ గ్రంథి ఇది అంటే పిట్యూటరీ గ్రంథి. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క పొరుగు దేశమైన భూటాన్ అధికార భాష ఏది? రైట్ ఆన్సర్ జోంకా అనేది భూటాన్ అధికార భాష అండి. మరి భూటాన్ యొక్క రాజధాని ఏది చెప్పగలరా? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎవరు చెప్తారో చూద్దాం. భూటాన్ యొక్క రాజధాని వచ్చేసరికి థింపు అండి. రైట్. మరి జాతీయ జంతువు ఏది? జాతీయ జంతువు వచ్చేసరికి టాకిన్. ఓకేనా. మరి జాతీయ పక్షి కామన్ రావిన్ అనేది భూటాన్ యొక్క జాతీయ పక్షి అండి. మరి నెక్స్ట్ జాతీయ పుష్పం ఏంటో చెప్పగలరా? భూటాన్ యొక్క జాతీయ పుష్పం ఎస్, బ్లూ గసగసాలు అంటారు అన్నమాట. రైట్. ఈ విధంగా ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రతి క్వశ్చన్ మీద. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలోని ఏ పంచవర్ష ప్రణాళిక కింద కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు ప్రణాళిక? భారతదేశంలోని ఏ పంచవర్ష ప్రణాళిక కింద కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి? అంటే అది ఏ ప్రణాళిక అని అడుగుతున్నాడు. ఎస్, మనకి 4వదండి, 4వ ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ చట్టాలు ప్రాంతీయ స్థాయిలో డయార్కీ వ్యవస్థను విస్మరించి ప్రజాదరణ పొందిన ప్రావిన్షియల్ లెజిస్లేషన్ ఆవిర్భావానికి అనుమతించాయి? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. రైట్ ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1935 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్రా కోట 16వ శతాబ్దంలో డాష్ నిర్మించిన ప్రముఖ మొఘల్ స్మారక కట్టడాల్లో ఒకటి? ఈజీ క్వశ్చన్, కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ ఆనకట్ట కృష్ణా నదిపై నిర్మించబడింది? ఏ ఆనకట్ట కృష్ణా నదిపై నిర్మించబడింది? సింపుల్ క్వశ్చన్ అండి, నాగార్జున సాగర్. రైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పురాణ సంస్కృత కవి మరియు నాటక రచయిత కాళిదాసు రచించింది కాదు? క్రింది వాటిలో ఏది కాళిదాసు రచించినది కాదు అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ కిరాతార్జునీయ అనేది నాటక రచయిత అయినటువంటి కాళిదాసు రచించినది కాదు. మరి ఈ కావ్యము ఎవరు రచించారో తెలుసా? కిరాతార్జునీయుడు అనే కావ్యాన్ని ఎవరు రచించారు అంటే భారవి అండి. భారవి రచించిన కావ్యం అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 1998లో పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో నిర్వహించిన అణు పరీక్షల కోడ్ నేమ్ ఏమిటి? కోడ్ నేమ్ అడుగుతున్నాడు. ఎస్, ఆపరేషన్ శక్తి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కానినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి క్లాసెస్ అయితే ఇంకా తీసుకొస్తూ ఉంటాను. అలాగే రైల్వేకి సంబంధించి మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఫ్రీగా క్లాసెస్ అయితే అందిస్తానండి. సో ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకేనా, ఒక లైక్ చేసి మీరు వీడియోని అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. ఓకేనా, మీకు టైం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా నా హార్డ్ వర్క్ని గుర్తించి ఎవరైతే లైక్ చేస్తారో వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి అబ్బా, ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ డాష్ నుండి ఒక చార్టర్ను పొందింది. ఎస్, క్వీన్ ఎలిజబెత్ I. 1600లో క్వీన్ ఎలిజబెత్ I ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ మంజూరు చేయబడింది అన్నమాట. నెక్స్ట్ వన్, భారతనాట్యం దక్షిణ భారతదేశంలోని డాష్ శాస్త్రీయ నృత్యం. దక్షిణ భారతదేశంలోని డాష్ శాస్త్రీయ నృత్యం అని అడిగాడు. భరతనాట్యం. ఎస్, మనకి తమిళనాడు. భరతనాట్యం అనేది తమిళనాడులో ఉద్భవించిందన్నమాట. ఓకేనా, పుట్టింది. మరి భరతనాట్యం అత్యంత పాత భారతీయ శాస్త్రీయ నృత్యం అండి. ఓకేనా, ఇది వందల సంవత్సరాల క్రితం తమిళనాడులో పుట్టిందనమాట, ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి సంబంధించి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఎక్స్పెషల్గా చాలా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎవరైతే ఆ టెస్టులు రాయలేని వాళ్ళు ఉంటారో అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ ప్రకారంగా క్రియేట్ చేసి మీకు కింద లింక్ అయితే ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, పిన్ చేసి ఉంటుంది, మీకు ఫస్ట్లో కనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు వెళ్ళి చూసి రాయండి. ఓకేనా, ఎందుకంటే మీకు ఎక్కువ టైం లేదన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్. ఓకేనా, రాబోయే ఎగ్జామ్లో అంత బెనిఫిట్. దయచేసి చెప్తున్నా అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి ఎన్నో లేవు, ఒక 4 and 5 టెస్టులు అయితే కండక్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు చూసేయండి వెళ్ళి. ఓకేనా, 5 వీడియోస్ అంటే మ్యాక్సిమం 5 వీడియోస్ ఉంటాయి. ఈ వీడియో అయితే 6 అనమాట, కంటిన్యూస్. ఓకేనా, ఆ టెస్ట్లకి ఇది కంటిన్యూస్ అనమాట. కండక్ట్ చేస్తున్నాం మన ఛానల్ ఫ్రీగా. ఓకేనా, ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా మీకు కండక్ట్ చేస్తున్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి అవకాశాన్ని. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు నియమిస్తారు? నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ను ఎవరు నియమిస్తారని అడుగుతున్నాడు. ఎస్, మనకి భారత ప్రధాని నియమిస్తారన్నమాట. భారత ప్రధాని నియమిస్తారు. నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ యొక్క లక్ష్యం శుభ్రమైన మరియు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత భారతదేశాన్ని ఎప్పుడు సాధించడము? ఎస్, 2 అక్టోబర్ 2019 అండి. 2 అక్టోబర్ 2019. నెక్స్ట్ క్వశ్చన్, కెన్యా దేశపు నాణ్యం పేరు ఏమిటి? కెన్యా దేశం యొక్క నాణ్యం పేరు. ఎస్, మనకి కెన్యన్ షిల్లింగ్ అంటారు అన్నమాట, షిల్లింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుద్ధం తర్వాత అశోకుడు భౌతిక వృత్తి విధానాన్ని విడిచిపెట్టాడు? ఏ యుద్ధం తర్వాత అశోకుడు భౌతిక వృత్తి విధానాన్ని విడిచిపెట్టాడని అడుగుతున్నాడు. ఎస్, మనకి కళింగ యుద్ధం. కళింగ యుద్ధం తర్వాత మనకి అశోకుడు భౌతిక వృత్తి విధానాన్ని విడిచిపెట్టాడు అనమాట. అయితే క్రీస్తు పూర్వం 273 నుండి క్రీస్తు పూర్వం 232 మధ్య పరిపాలించిన భారతీయ చరిత్రలో గొప్ప పాలకుల్లో అశోకుడు ఒకడండి. ఓకేనా, భారతదేశంలో వర్షాకాలం నుండి మొదట వర్షాన్ని అందుకునే రాష్ట్రం ఏది? సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఎస్, కేరళ రాష్ట్రానికి ఫస్ట్లోనే మనకి వర్షాలు అయితే వస్తాయన్నమాట. ఆ రాష్ట్రానికి మనకి వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి. రైట్. నెక్స్ట్ వన్, బాబర్ 1529లో డాష్ యుద్ధంలో మహమ్మద్ లోడి మరియు సుల్తాన్
నుస్రత్ పాలనను ఓడించి భారతదేశంలో మొఘల్ పాలనను స్థాపించాడు? ఏ యుద్ధం అది? ఎస్, గాగ్రా యుద్ధంలో మహమ్మద్ లోడి మరియు సుల్తాన్ నుస్రత్ షాలను ఓడించి భారతదేశంలో మొఘల్ పాలనను స్థాపించాడనమాట. రైట్. నెక్స్ట్ వన్, పండిట్ రామ్ నారాయణ్ డాష్ వాయించే హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు? ఎస్, సారంగిని వాయించే హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. నెక్స్ట్ వన్, డబుల్స్ కోసం టెన్నిస్ కోర్టు వెడల్పు ఎంత? డబుల్స్ కోసం టెన్నిస్ కోర్టు వెడల్పు ఎంత? ఎస్, 10.97 మీటర్లు. 10.97 మీటర్లు. నెక్స్ట్ వన్, జాతీయ ఆదాయాన్ని లెక్కించే డాష్ పద్ధతిలో మేము ఉత్పత్తి చేయబడిన వస్తువుల మరియు సేవల యొక్క మొత్తం వార్షిక విలువను గణిస్తాము. 1 సంవత్సరం సమయం యూనిట్ అయితే? ఎస్, రైట్ ఆన్సర్ ఉత్పత్తి అండి. ఉత్పత్తి పద్ధతిలో, అదే పద్ధతిని అడిగాడు, ఉత్పత్తి పద్ధతిలో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయ వాతావరణం నేపథ్యంలో లూ గాలుల గురించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది? లూ గాలుల గురించి. ఎస్, అవి వేసవికాలంలో మాత్రమే వీస్తాయి అన్నమాట. రైట్, వేసవికాలం మాత్రమే వీస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో సుల్తానుల కాలం నాటి 2 ప్రాథమిక నాణేలు వెండి టంకా మరియు రాగి జింతాలను ఎవరు ప్రవేశపెట్టారు? వెండి టంకా మరియు రాగి జితాలను ఎవరు ప్రవేశపెట్టారు? ఎస్, ఇల్తుట్మిష్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భారతదేశంలో ఋతుపవనాలకు సంబంధించినది కాదు? భారతదేశంలో ఋతుపవనాలకు సంబంధించినది కానిది ఏది క్రింది వాటిలో? ఎస్, వెస్టర్న్ డిస్టర్బెన్స్. నెక్స్ట్ వన్, భారత క్రికెట్ క్రమబద్ధీకరణ మండలి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ చేయాలా? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలండి. ఎస్, రైట్ ఆన్సర్ 1928 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. రైట్. నెక్స్ట్ వన్, థర్డ్ మ్యాన్ క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినది? థర్డ్ మ్యాన్ అనేది ఈ క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినది? థర్డ్ మ్యాన్ అనేది ఎస్, క్రికెట్ ఆటకు సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్, భూమధ్య రేఖను దాటిన తర్వాత భారతదేశంలో నైరుతి నుండి ఈశాన్యానికి దక్షిణ అర్ధగోళంలో వాణిజ్య గాలులు వీయడానికి కారణమయ్యే శక్తి ఏది? ఎస్, కొరియోలిస్ శక్తి అంటారు, కొరియోలిస్ బలం. రైట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఉమ్మడి రంగ పరిశ్రమ ఏది? ఉమ్మడి రంగ పరిశ్రమ. ఎస్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశంలో ఉమ్మడి రంగ పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి మోదీ మరియు శ్రీలంక అధ్యక్షుడు దిశానాయకే మధ్య జరిగిన సమావేశంలో భారతదేశం, శ్రీలంక మరియు యుఏఈలు క్రింది వాటిలో ఏ కార్యక్రమాలను అంగీకరించాయి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా కరెక్టే. ఒకసారి చూడండి వీడియో పాజ్ చేసి. నెక్స్ట్ వన్, పంచాయతీలకు అన్ని ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? పంచాయతీలకు అన్ని ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అని అడుగుతున్నాడు. ఎస్, మనకి కరెక్ట్ ఆన్సర్ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓకేనా, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇవ్వండి క్వశ్చన్స్.
ఓకేనా. మన ఈ టెస్ట్లో ఇవి క్వశ్చన్స్ అన్నమాట. మీకు టోటల్గా ఈ టెస్ట్ ద్వారా 50 క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 50 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు, ఫస్ట్ అటెంప్ట్లో ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఈ 50 క్వశ్చన్స్లోనే ఎక్కువ హై స్కోర్ ఎవరైతే చేసుంటారో వారికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రాబోయే ఎగ్జామ్లో. ఓకేనా రైట్. ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని ఈజీగా తీసుకోవద్దు. ఓకేనా, ఈజీగా తీసుకోవద్దు. ఇందులో కనుక మీకు హై స్కోర్ వస్తే రాబోయే ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు అయితే వస్తాయన్నమాట. ఓకేనా. నేనైతే ఎక్కువగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలనేసి నేను ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ తక్కువ టైంలో. రైట్, మీకు చాలా చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఎవరికైతే ఉపయోగపడుతున్నాయి అని అనిపిస్తుందో కిందన లైక్ చేసి కిందన ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి అబ్బా. చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇంకా ఆర్ఆర్బి, గ్రూప్ డి, అలాగే ఎన్టీపీసీ ఇలా మనకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా. ఫర్దర్గా ఆ ఎగ్జామ్స్కి కూడా నేను వీలైనంత త్వరలో క్లాసెస్ అయితే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఓకేనా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన ఛానల్ అయితే టెస్ట్లు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ అయితే మీకు కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అయితే మీకు అక్కడ పీడిఎఫ్స్ కూడా ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ టెస్ట్ యొక్క పీడిఎఫ్ కూడా ఇస్తాను అక్కడ గ్రూప్లో. ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వారు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇది మరి వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. పర్లేదు, ప్రాక్టీస్ అవ్వండి, ఎక్కువగా ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ రేపు ఉదయం 7 గంటలకైతే మరొక వీడియోతో అయితే వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం 7 గంటలకైతే వీడియో అయితే వస్తుందండి. ఒక టెస్ట్ అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా 7 గంటలకు అటెండ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.